కొన్ని కొన్ని సార్లు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి సినిమాని ముంచుతాయో, తేల్చుతాయో అర్థం గాని పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే, ఒక సినిమాకి చాలా భారీ అంచనాలతో థియేటర్‌కెళ్తాం. ఆ సినిమా కాస్త అటు ఇటుగా ఉంటుంది. యావరేజ్‌గా ఉంటుంది. కానీ మన కంటికి, మనసుకి ఆ సినిమా అంతగా ఎక్కదు. కొన్ని కొన్ని సార్లు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కెళ్తాం. ఆ సినిమా కాస్త యావరేజ్‌గా ఉంటుంది. కానీ మనసుకి, కంటికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే సినిమాకి వెళ్ళిన ఇలాంటి ఫీలింగే వచ్చింది. ఎందుకంటే, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కెళ్ళాను. థియేటర్‌కెళ్తే ఆ 2 గంటల పాటు ఆ తిరువూరు గాని, శ్రీకాకుళం స్లాంగ్ గాని, ఆ బ్యాచ్ గాని, ఆ కథ గాని, ఆ పాత్రలు గాని, ఆ సన్నివేశాలు గాని 2 గంటల పాటు అసలు ఎలాంటి బోర్ లేకుండా చాలా హాయిగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఒక జర్నీ చేసినట్టు అనిపించిన సినిమా ఇది. నిజంగానే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరు కూడా థియేటర్‌కెళ్ళండి. మీకు కూడా ఇలాంటి అనుభూతే కలుగుతుంది. కథాపరంగా చాలా కొత్త కథ కాదు, వైవిధ్యభరితమైన కథ కాదు. అసలు 2 గంటల పాటు ఈ చిన్న లైన్‌లు పట్టుకొని 2 గంటల పాటు థియేటర్‌లో ఆడియన్‌ని ఎలా కూర్చోబెడతారన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. అలాంటి కథతో ఈ దర్శకుడు గాని, ఆ టీమ్ గాని ఒక మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్‌లో సినిమా కథ మొత్తం చెప్పేశారు. ఒక ఊరు, ఒక చిన్న ఊరు, ఒక పల్లెటూరు. అందులో హీరో ఒక ఫోటోగ్రాఫరు. తను ప్రీ వెడ్డింగ్ షూటులు చేయడంలో చాలా దిట్ట. అలాంటి ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాడు. 2 రోజుల పాటు 1,50,000 ఖర్చు పెట్టి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే, తన దగ్గరున్న ఒక అసిస్టెంట్ పొరపాటు వల్ల దానికి సంబంధించిన చిప్ మాయమైపోతే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక హీరో చేసిన చిన్న చిన్న తప్పులు, అతను చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు విఫలం అవ్వడం, ఇందులోంచి పుట్టుకొచ్చే కామెడీ, అందులోంచి పుట్టుకొచ్చే డ్రామా, అందులోంచి పుట్టుకొచ్చిన ఎమోషన్ ఇదంతా కలగలిపితే 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే ఒక సినిమా. ఇలాంటి చిన్న కథతో ఇలాంటి ఒక థిన్ లైన్‌తో 2 గంటల పాటు సినిమా తీయొచ్చా అనే డౌటు మనకి అడుగడుగునా కలుగుతుంది. అయినా సరే థియేటర్‌లో 2 గంటల పాటు ఆ డైరెక్టర్ గాని, ఆ టీమ్ గాని వీళ్ళంతా మెస్మరైజ్ చేస్తూ ఆడియన్‌ని అప్పుడే సినిమా మొదలైందా? అప్పుడే ఇంటర్వెల్ అయిందా? అప్పుడే ఎండ్ అయిపోయిందా? అనే ఫీలింగ్ లేకుండా 2 గంటల పాటు మ్యాజిక్ చేసి నడిపించేశారు. నిజంగా కొన్ని కొన్ని కథలు మనం థియేటర్‌కెళ్ళి చూడాలి. ప్రతి సినిమా కూడా 'బాహుబలి' లాగో, 'పుష్ప' లాగో, 'కేజీఎఫ్' లాగో, 'సలార్' లాగో భారీ భారీ సెటప్పులతో రావాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని అలరించేందుకు చిన్న చిన్న కథలు చాలు. మృదువైన కథలు, మనవైన కథలు ఉంటే చాలు అని నిరూపించడానికి అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలొస్తుంటాయి. అప్పుడెప్పుడో 'అష్టాచెమ్మ' అలా మొదలైంది. నిన్న మొన్న 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలన్నిటిని ఒకసారి చూడండి. అందులో పెద్ద పెద్ద విషయాలేమి ఉండవు. మనకు తెలిసిన కథలుంటాయి. మనకు తెలిసిన మనుషులుంటారు. మనకు పరిచయమైన పాత్రలుంటాయి. ఈ సినిమాల్లో కూడా అలాంటి కొలతలతోనే, అలాంటి మ్యాథ్స్‌తోనే, అలాంటి మ్యాథమెటిక్స్‌తోనే ఒక సినిమా తీశారు. అదే 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే సినిమా. పెద్ద కథేం గాదిది. పెద్ద పెద్ద మలుపులేం లేవు దీంట్లో. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే ఓ ఇంటర్వెల్‌కి ఒక ట్విస్ట్ రావాలి. ప్రీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ రావాలి. ఒక బ్యాంగ్ ఉండాలి. ఫైట్ ఉండాలి. పాటలుండాలి. హీరోకి ఇంట్రడక్షన్ ఉండాలి. ఇలాంటి పడికట్టు సూత్రాలన్నీ పక్కన పెట్టి, ఒక చిన్న చందమామ కథ చదువుతున్నట్టుగానో, లేదంటే పేపర్‌లో ఒక చిన్న వార్త చదువుతున్నట్టుగానో ఉండే ఒక చిన్న విషయాన్ని 2 గంటల పాటు కథగా నడిపించిన ఆ దర్శకునికి మనం తప్పకుండా అభినందించాల్సిందే. ట్రైలర్ చూసి సినిమాకెళ్తే ఈ సినిమాలో ఏముండబోతుందన్నది ఆడియన్ చాలా ఈజీగా గెస్ చేయగలడు. చిప్ పోయిన తర్వాత హీరో పడే పాట్లు, అందులోంచి అతను ఎలా బయటకొచ్చాడో ఇదే కథ. ట్రైలర్‌లో గూడా ఇదంతా చెప్పేసి ఆడియన్‌ని ప్రిపేర్ చేసాడు దర్శకుడు. అందుకే చిప్ పోతుంది అన్న విషయం ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది. కానీ ఆ చిప్ పోవడంకి, సినిమా ప్రారంభానికి మధ్యలో ఒక 20 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ 20 నిమిషాల ఎపిసోడ్‌ని చాలా సరదాగా, చాలా హాయిగా డిజైన్ చేసాడు దర్శకుడు. ఎప్పుడైతే చిప్ పోయిందో అప్పటి నుంచి కథలో ఒక టెన్షన్ మొదలవుతుంది. హీరో టెన్షన్ పడుతుంటాడు కానీ, చుట్టుపక్కల పాత్రలు మాత్రం మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆహా! అద్భుతం అనుకునే స్థాయిలో ఏముండదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా చిన్నగా చిన్నపాటి ట్విస్ట్ తోటే ఇంటర్వెల్ బ్యాంగేసాడు. ఇలాంటి కథలు సెకండ్ హాఫ్‌లో ట్రావెల్ చేయడం చాలా కష్టం. సెకండ్ హాఫ్‌లో దొరికిపోతారు. ఎప్పుడైతే చిన్న లైన్‌ని పట్టుకుని దర్శకుడు మ్యాజిక్ చేయాలని చూస్తారో, అది ఫస్ట్ హాఫ్ వరకు ఏదో టైమ్ పాస్ వ్యవహారంలా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో దర్శకుడు దొరికిపోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ సినిమా విషయానికొస్తే దర్శకుడు చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా సీన్‌లు రాసుకోవడం వల్ల, ఆ పాత్రలో ఉన్న అమాయకత్వం, ఆ కథలో ఉన్న సహజత్వం మనకి కనెక్ట్ అయిపోవడం వల్ల దర్శకుడు అడపాదడపా తప్పుడడుగులేసినా, అక్కడక్కడ బోరింగ్‌గా అనిపించినా, ఒకే పాయింట్ చుట్టూ సినిమా అంతా తిరుగుతుందేంటి అన్న అనుమానం
ప్రేక్షకుడికి వచ్చినా సరే, అప్పటికే మనం ఆ కథతో గాని, ఆ పాత్రలతో గాని, ఆ వాతావరణంతో గాని మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం. కాబట్టి ఈజీగా ఆ చిన్న చిన్న తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పర్లేదులే ఈ ఇంత చిన్న పాయింట్‌ని 2 గంటల పాటు సినిమాగా తీయడమే చాలా గొప్ప విషయం అని చెప్పి, మనం దాన్ని సర్ది చెప్పుకుంటూ, మనం దాన్ని పాస్ చేసేస్తూ ఉంటాం. క్లైమాక్స్ ముందు కథలో నిజమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. హీరో దొరికిపోయే పరిస్థితిలో ప్రమాదంలో పడతాడు. అక్కడ దర్శకుడు చాలా తెలివిగా, చాలా అర్థవంతంగా, చాలా అందంగా ఒక సీన్ రాసుకున్నాడు. ప్రీ వెడ్డింగ్ అంటే ఏంటి? ప్రీ వెడ్డింగ్‌లో ఏముండాలి? ఏముంటే మన పెళ్లి లేదంటే ప్రీ వెడ్డింగ్ షూటు ఈ జర్నీ అంతా ఒక ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా, ఒక అందమైన జ్ఞాపకంగా మారుతుంది అనే విషయాన్ని దర్శకుడు ఒక చిన్న సన్నివేశం ద్వారా చూపించగలిగాడు. సినిమా అంతా చాలా సరదాగా ఉంది. చాలా హాయిగా ఉంది. థియేటర్ అంతా పగలబడిపోయి నవ్వేంత సన్నివేశాలేమి సినిమాలో లేకపోవచ్చు గానీ, ఒక చిన్న చిరునవ్వు మీ పెదాలను దాటి, ఆ థియేటర్ దాటి బయటకి పోదు. మీ చుట్టూనే వైఫై లాగా ఆ చిన్న చిరునవ్వు తిరుగుతూ ఉంటుంది. దానికి భరోసా నాది. ఈ సినిమా థియేటర్‌లో చూడండి. థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరేగా ఉంటుంది. 4 గోడల మధ్య ఒక టీవీలో, ఒక ఓటీటీలో చూద్దాం అనుకుంటే అంత ఎక్స్‌పీరియన్స్ మీరు పొందలేకపోవచ్చు. సినిమా గొప్పది ఆహా! ఊహ అనట్లేదు గానీ, ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక చిన్న కథతో దర్శకుడు 2 గంటల పాటు మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి ఒక చిన్న పాయింట్‌తో వచ్చాడు. ఆ పాత్రలో గాని, ఆ సన్నివేశాల్లో గాని, ఆ సంభాషణలో గాని జెన్యూనిటీ మీకు తప్పకుండా నచ్చుతుంది. 'తిరువీరు' ఈ సినిమాలో రమేష్ అనే పాత్రలో కనిపించాడు. ప్రతి ఊర్లోనూ వందల మంది రమేష్‌లుంటారు. మీ పక్కింట్లోనూ, మీ ఎదురింట్లోనూ ఒక రమేష్ ఉంటాడు. మీ ఊర్లో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే మీ ఊర్లో ఒక రమేష్ ఉంటే, ఆ రమేష్ ఎలా ఉంటాడంటే తిరువీరులా ఉంటాడు. తిరువీరు ఎప్పుడు గూడా హీరోలాగా బిహేవ్ చేయలేదు. కేవలం ఆ పాత్రలో అల్లుకుపోయాడు. కేవలం రమేష్‌లాగా మాత్రమే కనిపిస్తాడు. హీరో నేను నాకు బిల్డప్ ఉండాలి, నాకు ఫైట్ ఉండాలి, నాకు పాట ఉండాలి అని ఇలాంటి సూత్రాలకి దొరికిపోకుండా రమేష్ అనేవాడు ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్‌లో తిరువీరు కనిపించాడు. ఖచ్చితంగా తిరువీరుకి ఇది మంచి సినిమా అవుతుంది. కొత్త అమ్మాయి కూడా చాలా అందంగా కనిపించింది. హీరోయినా ఈ అమ్మాయి? ఈ అమ్మాయిని కూడా హీరోయిన్ చేస్తారనే చిన్న క్వెషన్ మార్కు మీ మైండ్‌లో, మీ మనసులో పరిభ్రమించకుండా ఆ పాత్రని చాలా సహజంగా, చాలా అందంగా చూపించాడు. ఈ సినిమాలో చాలా వరకు ప్రతి క్యారెక్టర్ కూడా దాదాపు ప్రతి క్యారెక్టర్ కూడా ఆడిషన్స్ చేసి తీసుకున్నారు. ఆ ఊర్లో పాత్రల్లాగా అవి కనిపిస్తాయి తప్ప, ఏదో సినిమా చూస్తున్నాం మనం. ఎవరో వీళ్ళు యాక్టర్స్ వచ్చి యాక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ రాకుండా అది చాలా బాగా ఉపయోగపడింది. 90స్ అనే వెబ్ సిరీస్‌లో రోహన్ నన్ను చాలా నవ్వించాడు. ఈ సినిమాలో కూడా రోహన్ పాత్ర చాలా బాగా, చాలా సహజంగా, చాలా అందంగా డిజైన్ చేశారు. మొత్తానికి ఇది దర్శకుడి సినిమా. దర్శకుడు ఒక చిన్న పాయింట్ పట్టుకొని చాలా అందమైన, అర్థవంతమైన సన్నివేశాలతో 2 గంటల పాటు మిమ్మల్ని నవ్వించడానికి, మీకొక ఆహ్లాదకరమైన వినోదం అందించడానికి దర్శకుడు శ్రమించాడు. తప్పకుండా అతని ప్రయత్నాన్ని మనం అభినందించి తీరాల్సిందే. ఇది 'ఆహా! ఓహో' అనే సినిమా గాదు. ఇది గొప్ప సినిమా గాదు. ఈ సినిమాకెళ్తే మీరు థియేటర్‌కెళ్తే పడి పడి నవ్వరు. కాకపోతే ఒక చిన్న స్మైల్‌తో ఆ 2 గంటల పాటు ఆ చిన్న స్మైలు మీ పెదాల మీద కొనసాగుతుంది. థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు కూడా ఆ స్మైల్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫోటోగ్రాఫర్ గురించి గానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి గానీ, ఎప్పుడు తలుచుకున్నా ఈ సినిమా తప్పకుండా మీ మైండ్‌లో తిరగాడుతుంది. దానికి ఆ భరోసా నాది. తప్పకుండా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమాకెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ జేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.